హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డెన్ స్టోరీ కార్టూన్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మన స్టోరీ అమ్మ ఎప్పుడు చివర్లోనే ఎందుకు తింటుంది. ఆ ఇంట్లో అందరూ కలిసి భోజనం చేసేవారు, కానీ ఒక చిన్న విషయం మాత్రం ఎప్పుడూ అలాగే ఉండిపోయేది. అందరూ తిన్న తర్వాతే లక్ష్మి భోజనం చేసేది. నాకు ఆకలి లేదు అనేది, మీరు ముందు తినండి అనేది. ఇంట్లో వాళ్ళకి అది అలవాటైపోయింది. కానీ ఒకరోజు ఆమె భోజనం చేయకుండా పడుకున్నప్పుడు ఆమె కొడుకు అఖిల్ మొదటిసారి ఆలోచించాడు. అమ్మ నిజంగానే ఆకలి లేక తినడం లేదా, లేక మన కోసం ఏదైనా దాచుకుంటుందా? ఎమోషనల్ గా సాగే ఈ స్టోరీని అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు అయితే తప్పక చూసేయండి. ఇక లేట్ చేయడం ఎందుకు ఫ్రెండ్స్, వెంటనే స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి. అన్నీ రెడీగా ఉన్నాయి, వచ్చి తినండి. మీరు తినండి అమ్మా, నేను తర్వాత తింటాను. అమ్మా, నువ్వెప్పుడు ఎందుకు తర్వాతే తింటావు? ఏముందిరా, మీరందరూ వేడిగా తింటే అదే నాకు సంతోషం. అది కాదమ్మా, మీరు కూడా మాతో పాటే కూర్చొని తినండి. నాకంత ఆకలిగా లేదురా. నానమ్మ, నీకెప్పుడు ఆకలిగా ఉండదా? ఆ మాటకి అందరూ నవ్వుతారు. నాకు ఆకలి ఉండదమ్మా. అయితే నాకెందుకు ఎప్పుడు ఆకలిగా ఉంటుంది? నీకు నానమ్మలాగా ఓపిక లేదు కాబట్టి. ఆ మాటకి అందరూ నవ్వుతారు. లక్ష్మి, నువ్వు కూడా కూర్చో, కలిసి తిందాం. మీరు తినండి, నేను తర్వాత తింటాను. అలా అందరూ భోజనం చేసేస్తారు. అందరూ భోజనం చేసిన తర్వాత లక్ష్మి మిగిలిపోయిన అన్నాన్ని వంటగదిలో కూర్చొని తింటుంది. అఖిల్ దూరం నుండి తనని చూస్తూ ఉంటాడు. అమ్మా, ఏమైంది నాన్న? ఏమీ లేదమ్మా. అఖిల్ అక్కడి నుండి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. అమ్మా, టిఫిన్ రెడీ అయింది, వచ్చి తినండి. మీరు తినండి అమ్మా, నేను తర్వాత తింటాను. మళ్ళీనా? ఏమైందమ్మా? మీరు ప్రతిసారి అందరూ తిన్నాకే తింటున్నారు. ఇంట్లో అందరూ తిన్నారంటే నాకు అదే తృప్తి కాదమ్మా, మీరు కూడా మాతో కలిసి తినాలి అని. అలాగే అమ్మా, అలాగే చేస్తాను. కానీ లక్ష్మి మళ్ళీ అందరూ తిన్న తర్వాతే తింటుంది. ఆ రోజు నుండి అఖిల్ ఒక విషయం గమనించడం మొదలు పెట్టాడు. నేను ఒకటి గమనించాను దీపా. ఏంటండి? అమ్మ తినే సమయానికి వంటగదిలో మిగిలేది చాలా తక్కువ. దీపా, చెప్పండి. అమ్మకి నచ్చిన కూర ఏది? బెండకాయ. అయితే ఈరోజు బెండకాయ వండు. సరే అండి. అమ్మా, ఈరోజు నీకు నచ్చిన కూర. అవునా నాన్న, మీరు తినండి. లేదమ్మా, ఈరోజు అందరం కలిసి తిందాం. నువ్వు తినురా ముందు. అమ్మా, నేను చిన్నప్పుడు నువ్వు నన్ను ఒంటరిగా తిననిచ్చేదానివా? నేను తినే వరకు నువ్వు నా పక్కనే కూర్చునేదానివి. అప్పుడు నువ్వు చిన్నవాడివి నాన్న. సరే పద, కూర్చుంటాను. ఆ రోజు అలా అందరూ కలిసి తింటారు. నానమ్మ, ఇవాళ నువ్వు మా దగ్గరే తింటున్నావు. అవును బంగారం. ఇక నుంచి ఈరోజు ఇలాగే తినాలి. సరే అమ్మా. ఆ రోజు అందరూ కలిసి తిన్నారు. కానీ అఖిల్ గమనించాడు, లక్ష్మి తన ప్లేట్లో కూర చాలా తక్కువ వేసుకుంది. అమ్మా, కూర ఎందుకు తక్కువ వేసుకున్నావు? నాకు అంత అవసరం లేదు నాన్న, ఇది సరిపోతుంది. ఎందుకమ్మా? మీ అందరికీ సరిపోవాలి కదా. ఆ రాత్రి అఖిల్ తన గదిలో నిద్రపోలేకపోయాడు. ఉదయం అందరూ బయటికి వెళ్ళిన తర్వాత వంటగదిలోకి వెళ్ళాడు. అతను ఒక చిన్న డబ్బా తెరుస్తాడు. ఇదేంటి? ఆ డబ్బాలో కొద్దిగా అన్నం కూర ఉంటుంది. దీపా, దీపా, ఏమైందండి? ఇందులో ఉన్న అన్నం కూర ఇదెవరి కోసం పెట్టావు? ఏమో అండి, నేను పెట్టలేదు. మరి అమ్మా, అమ్మా, ఏంటి నాన్న? అమ్మా, ఈ డబ్బాలో అన్నం ఎందుకు పెట్టుకున్నావు? అది నేను తర్వాత తినడానికి. తర్వాత ఎందుకు? ఎందుకంటే మీరు తిన్నాక మిగిలితే నాకు సరిపోతుంది. అమ్మా, మేము మీకు భోజనం పెట్టలేదని అనుకుంటున్నారా? అలా కాదమ్మా. మరి మీ అందరూ కడుపు నిండా తింటే చాలు. నేను కొంచెం తక్కువ తిన్నా నాకేమీ కాదు. కానీ అమ్మా, నీకు కూడా కడుపు ఉంటుంది కదా. అది నాకు తెలుసురా. మరెందుకు ఇలా? ఎందుకంటే మీరు చిన్నప్పుడు మీకోసం తినకుండా ఉండడం అలవాటైపోయింది. మీ నాన్న సంపాదన తక్కువగా ఉండేది. ఇంట్లో నువ్వు, నీ చెల్లెలు ఖర్చులు ఎక్కువ. అమ్మా, నీకు పాలు కావాలి, స్కూల్ ఫీజులు కావాలి, పుస్తకాలు కావాలి. అప్పుడు ఇంట్లో కూర తక్కువగా ఉంటే నాకు ఆకలి వేయదు అని చెప్పేదాన్ని. అమ్మా, మీరు తిన్న తర్వాత మిగిలినది తినేదాన్ని. కొన్నిసార్లు ఏమీ మిగలకపోతే నీళ్లు తాగి పడుకునేదాన్ని. ఇన్ని సంవత్సరాలు నువ్వు మాకు ఎందుకు చెప్పలేదు? చెప్పినా మీరేం చేసేవాళ్ళరా? మీరు చిన్నపిల్లలు. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయ్యారు. మరి ఇప్పటికైనా మమ్మల్ని నమ్మమ్మా. ఇకపై అందరూ తిన్న తర్వాత నువ్వు తినడం కాదు, మరి మా అందరితో కలిసి నువ్వు కూడా తినాలి. అవును నానమ్మ. ఈ రోజు నుంచి నేను మీ ప్లేట్ ముందుగా పెడతాను. ఇన్ని సంవత్సరాలు మా కోసం చేసిన త్యాగం మాకు తెలుసు.
కానీ ఇకపై నీ కోసం కూడా మేము ఉండాలి. అమ్మా, ఒక విషయం చెప్పనా? చెప్పు. చిన్నప్పుడు నువ్వు మాకు కడుపు నిండా తినిపించావు, అవును నాన్న. కానీ ఇప్పుడు అది మా వంతు. అఖిల్ ఆమె ప్లేట్లో అన్నం కూర వడ్డిస్తాడు. ఇది నీకోసం అమ్మా. నాకు ఇంత అవసరం లేదు నాన్న. మాకు చిన్నప్పుడు అవసరం లేకపోయినా నువ్వు పెట్టావు కదా. నానమ్మ, అది రుచిగా ఉందా? చాలా రుచిగా ఉంది. ఎందుకంటే మనం కలిసి తింటున్నాం కదా, అందుకు. అమ్మ తన ఆకలిని దాచుకొని మన కడుపు నింపుతుంది. ఆమె నాకు ఆకలి లేదు అన్నప్పుడు నిజంగా ఆకలి లేకపోవచ్చు, కానీ చాలాసార్లు అది మన కోసం చేసిన త్యాగం. అందుకే అమ్మను ప్రేమించడం అంటే పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వడం కాదు, అమ్మ నువ్వు తిన్నావా అని ఒక మనస్ఫూర్తిగా అడగడం. ఎందుకంటే మనం చిన్నప్పుడు ఆమె మనల్ని చూసుకుంది. ఒకరోజు ఆమెకు మన అవసరం వచ్చినప్పుడు మనం ఆమెని చూసుకోవాలి. నానమ్మ, రేపు కూడా అందరం కలిసి తింటామా? తప్పకుండా, రోజు కలిసి తిందాం బంగారం. ఫ్రెండ్స్, చూసారు కదా స్టోరీ. ఈ కథ చూసిన తర్వాత మీ హృదయాన్ని తాకితే మీకెలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి స్టోరీస్ కోసం ఇప్పుడే మన గోల్డెన్ స్టోరీ కార్టూన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.